హలో మై తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హే గోవా. మీరు గోవా వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హే గోవా ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆఫ్ గోవా. హలో గాయస్, సో ఈ స్పాట్ చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? జస్ట్ లుక్ ఎట్ దేర్. సో మనకి బాగా తెలిసిన బీచ్ మన తెలుగు వాళ్ళకి, అండ్ ఆఫ్ కోర్స్ ఎవరికైనా కూడా ఫస్ట్ బాగా క్లిక్ అయ్యే బీచ్ అనమాట ఇది. సో ఐ థింక్ ఇప్పటికీ మీకు తెలిసి ఉంటుంది, గోవా వచ్చిన వాళ్ళైతే, రెగ్యులర్గా వచ్చినట్టయితే. యా, ఇట్స్ బాగా బీచ్. సో మనందరికీ బాగా బీచ్ అంటే డిఫరెంట్ సైడ్ మాత్రమే తెలుసు. లైక్ డైరెక్ట్గా వస్తాము, అలా అటువైపు లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోతాము. సో అక్కడ షాక్స్లో ఎక్కడైతే షాక్ బాగుంటుందో అక్కడ కూర్చొని చిల్ అవుతూ ఉంటాం అనమాట. కానీ ఇటువైపు మ్యాక్సిమం మన వాళ్ళు ఎవరు రారు, చాలా రేరు. ఇటువైపు అంతా లోకల్స్ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఇటువైపు అంతా లైక్ బ్యాక్ వాటర్ కదా, బాగా బీచ్ అని రాసి ఉంటుంది కదా అక్కడ చివర్లో. సో దానికి ఇటు సైడ్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ మొత్తం ఎర్లీ మార్నింగ్ షూట్ ఇది. నేను మార్నింగ్ 7:30కి అట్లా షూట్ చేశాను. ఇది అసలు డిఫరెంట్ వైబ్ అనమాట. లైక్ బాగా బీచ్ అంటే హడావిడి ఎప్పుడు చూసినా అందరూ జనాలతో నిండిపోయి ఫుల్ ఆఫ్ మ్యూజిక్తో అసలు వేరేగా ఉంటుంది. మనకు తెలిసిన విషయమే అది. బాగా అంటేనే ఇంకా లైక్ బీట్. సో ఇటువైపు చూస్తే ఇది అసలు బాగా బీచేనా అని అనిపిస్తుంది కదా. చూడు ఎంత బాగుంది. 7:30కి బాగా బీచ్లో సీన్స్ అనమాట ఇవన్నీ కూడా. లైక్ ఫిషర్మెన్స్ అందరూ మార్నింగే 4:30 ఆర్ 3:30 ఐ థింక్. సో వాళ్ళు చేపలు పడ్డానికి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. సో రిటర్న్ వచ్చేసరికి లైక్ 6-7:30 అలా అవుతుంది. సో మేము అప్పుడే లేచామన్నమాట. యాక్చువల్లీ ఈ బీచ్ పక్కనే మేము, చాలా పక్కనే మేము స్టేస్ ఉన్నామన్నమాట. సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ స్టేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగాలో ఇంత మంచి స్పాట్ ఉందా స్టేస్కి అని మీరు షాక్ అవుతారు. సో మార్నింగే లేచి సో ఇటువైపు ఏదో ఫుల్ ఫిషింగ్ ఏదో జరుగుతుంది, వెళ్దామని చెప్పేసి వచ్చాము. సో అసలు చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ అట్ బాగా బీచ్. ఇది అదర్ సైడ్ ఆఫ్ బాగా బీచ్ అని చెప్పొచ్చు. బికాజ్ మనకు తెలుసు కదా బాగా అంటే డిఫరెంట్. ఇది మీకు చూస్తుంటే లైక్ నిజంగా ఇలా ఉంటుందో అనిపిస్తుంది కదా. సో మీరు ఎప్పుడైనా బాగా బీచ్కి వస్తే అలా లెఫ్ట్కి వెళ్ళిపోయి ఆ బీచ్ కోసమే కాకుండా కొంచెం ఇటువైపు కూడా మీరు అటు నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ కూడా కొంచెం ఈ చివరికి వస్తే చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు, ఆ వ్యూ కూడా బాగుంటుంది. అండ్ వీలైతే బాగా పాపం కష్టపడుతున్నారు. ఆఫ్ కోర్స్ రిలాక్సింగ్ జాబ్ ఇది. లైక్ మైండ్ అంతా యూస్ చేయక్కర్లేదు కదా. చేపలన్నిటిని తీసి ఒక్కొక్కటి లైక్ వాళ్ళు స్లోగా, మార్నింగ్ కదా కొంచెం అందరూ నిద్ర మత్తులో ఉన్నట్టు అనిపించింది. బికాజ్ వాళ్ళు మార్నింగే లెగుస్తారు. సో చాలా కష్టంగా ఉంటుంది కదా ఆ చీకట్లో ఎర్లీ మార్నింగ్ లెగిచి. సో వాళ్ళందరూ చాలా టైర్డ్గా కనిపించారు. స్లోగా ఒక్కొక్క చేపని తీస్తూ లైక్ ఎక్కువ మ్యాక్రియల్స్ అవన్నీ వచ్చాయి. సో చూస్తున్నారు కదా, అందులోనే మేము స్టే చేసామన్నమాట. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది, సో డోంట్ మిస్ ఇట్. ఫుల్ ఆఫ్ బోట్స్తో నిండిపోయాయి. ఇవన్నీ కూడా ఫిషింగ్ కోసం అని వెళ్ళి చేపలు పట్టేసి తిరిగి వచ్చేసరికి అవుతుంది. కొంతమంది ఎక్కువ చేపలు పట్టారు, కొంతమంది తక్కువ చేపలు పడ్డాయి. మేము చేపలను కూడా కొన్నాం అనమాట ఇక్కడ. సో వీళ్ళు చూడు, ఇక్కడ కొన్ని చేపలు అయితే కింద పెట్టేస్తున్నారు. ఐ డోంట్ నో వై. ఈ చేపలు కూడా తీసుకున్నాం మేము. మాకైతే చాలా తక్కువకి ఇచ్చేసారు వాళ్ళు. సో లక్ ఉండే వాళ్ళకి ఎక్కువ చేపలు. సో ఒక్కొక్కరికి చేపలు ఎక్కువ పడతాయి, తక్కువ పడతాయి అన్నట్టు అనమాట. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాగా. ఇదేదో హార్బర్లోకి వచ్చినట్టుంది నాకు. సో వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పాపం చాలా కష్టమే యాక్చువల్లీ. ఆ చేపలు చిక్కుడిపోతాయి కదా దాన్ని తీయడం. అండ్ సో సారీ ఫర్ దిస్ ఫిషెస్. పాపం వాళ్ళు అనుకోరు కదా. సో మనం తినేస్తున్నాం వాళ్ళని. అండ్ ఇదంతా కొంచెం ఎక్కడ పడితే అక్కడ పడినట్టు అనిపిస్తుంది కానీ బట్ చాలా రిలాక్సింగ్గా ఉంది. అసలు ఏ సౌండ్స్ లేకుండా, ఏం లేకుండా, బర్డ్స్ చర్పింగ్ అండ్ ఈ ఫిష్ వాటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇట్స్ లైక్ చాలా రా, లైక్ బీచ్ శాండ్ దగ్గర కూడా లైక్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగా అంటే నేను నార్మల్గా ఎక్కువ నాకు బీచ్ ఇష్టం లేదు కాబట్టి మెయిన్గా నేను ఎక్కువ రావడానికి ఇష్టపడాను ఇక్కడికి. బట్ ఇటువైపు అయితే ఇట్స్ అనదర్ లెవెల్. అసలు వీళ్ళు
వీళ్ళ దగ్గర ఎక్కువ చేపలు ఉన్నాయి యాక్చువల్లీ, బాగా డిమాండ్ ఉందనుకుంటా వీళ్ళకి. సో చాలామంది ఏంటంటే లోకల్స్ డైరెక్ట్గా బీచ్కే ఇక్కడికే వచ్చేసి వాళ్ళు కొనేసి తీసుకెళ్తూ ఉంటారు. వావ్ కదా అసలు, పక్కనే ఫ్రెష్ చేపలు. మనం ఎక్కడ మార్కెట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో కెమికల్స్ యాడ్ చేసి, సో అవి ఎక్కువ రోజులు ఉండిపోవచ్చు, ఫ్రెష్ కాదో మనకు తెలియదు. సో బీచ్ అంటే ఇంకా ఫ్రెష్, ఆ ఫీలే ఇస్ లైక్ డిఫరెంట్ అనమాట. అండ్ ఈ ఫిషెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఫ్రెష్ కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఆ ఫీల్ కూడా, అరే బీచ్లో ఇప్పుడే మేము కొనుక్కున్నాము. సో అదొక వైబ్, వెళ్ళి మార్నింగ్ లెగ్చి త్వరగా వెళ్ళి అక్కడ వాళ్ళని చూస్తూ సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తూ లైక్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఇంకా ఫిష్ అయితే ఇంకా టేస్టీగా వస్తుంది, రైట్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అప్పటికప్పుడే మేము ఆ రోజే వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి తిరిగి. సో చేపలు తీసుకున్నాం అనమాట. సో వీళ్ళు లాగుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. ఎక్కువ మ్యాక్రియల్ కవ్వాలే కనిపించాయి ఎక్కువ. అండ్ సూపర్ అసలు. కొంతమంది ఫిషర్మ్యాన్స్ అయితే వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద చేపలు దొరికాయి అనమాట. అది నేను వస్తుంది ఇంకా రికార్డ్ చేసినట్టు ఉన్నాను. సో చాలా పెద్ద పెద్ద చేపలు అసలు, చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా బీచ్ బ్యాక్ వాటర్. మనం ఎప్పుడు ఇక్కడికి రాము. ఇప్పటికి నేను 10-15 టైమ్స్ బాగా బీచ్కి వచ్చాను, కానీ ఇది ఎప్పుడు రాలేదు ఇక్కడికి. నేను షాక్ అవుతాను అనమాట, ఇటువైపు ఇంకో ప్రపంచం ఉందా అనిపిస్తుంది నాకు రియల్లీ. చాలా చాలా బాగుంది. నేను చూస్తున్నారు క్రాబ్స్ ఇవన్నీ కూడా బతికే ఉన్నాయి, ఇంకా కింద పడిపోయి ఉన్నాయి అన్నమాట. సో చాలా డేంజర్, కుట్టేస్తాయి మనల్ని, కరిచేస్తాయి ఇవి. చాలా షార్ప్ వాళ్ళ మౌత్ కదా. అండ్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట కేర్ఫుల్గా ఉండమని. అండ్ ఇక్కడ ఎందుకు వీళ్ళు పడేసారో నాకు అర్థం కాలేదు, మేబీ తీసుకుంటారేమో తర్వాత. వాళ్ళు ఏదో గోవన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట, దానికి చేపలు అంటే బాగా ఇష్టం. సో ఆ చేపలను పట్టేసుకోవడం, వెళ్ళడం, అది ఎక్కడ క్రాప్ పట్టేసుకుంటుందా అని నాకు భయం. సో వాళ్ళు కూడా కేర్ఫుల్ అని చెప్తున్నారు. అండ్ దే ఆర్ సో కైండ్, సో గుడ్ పీపుల్. చూస్తున్నారు కదా రకరకాల ఫిష్, ఒక ఫిష్కి ఇంకో ఫిష్కి అసలు సంబంధం లేదు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అన్నీ తీసేసుకోవాలనిపించింది నాకు. ఇది కవ్వాలి మరిసిపోతున్నాయి అనమాట, ఆ షైనింగే అర్థం చేసుకోవచ్చు దే ఆర్ ఫ్రెష్ అని. అండ్ జస్ట్ అరైవ్డ్ అనమాట. ఇది వెంటనే ఇంటికి తీసుకెళ్ళి వెంటనే ఫ్రెష్గా మంచి మంచి చేపల పులుసు, చేప ఫ్రై చేసుకుంటే అదిరిపోతుంది అసలు. ఆ రోజు ఇంటికి వెళ్ళి మేము అదే చేశాను వెంటనే, ఇంకా బతికే ఉంది ఆ చేప. ఇవన్నీ చనిపోయాయి. సో చూస్తున్నారు కదా, ఇదిగో వీళ్ళు చాలా పెద్ద ఫిష్ దొరికింది వీళ్ళకైతే. అది నాకు తెలిసి 2000-3000 ఉంటుంది ఆ చేప కదా, లైక్ అంత కాస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. వీళ్ళు తీసుకెళ్ళి మా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి అట్లాగా అమ్ముతూ ఉంటారు అనుకుంటాను నాకు తెలిసి. సో నైస్ యాక్చువల్లీ, దే ఫీల్ ప్రౌడ్ కదా, లైక్ వాళ్ళకి పెద్ద ఫిష్ దొరికితే, ఫిషర్మెన్స్ ఐ థింక్ సో. అండ్ ఇదిగో ఇది వెళ్ళి అక్కడ వాళ్ళతో జాయిన్ అయిపోతుంది. వాళ్ళు కూడా అంటున్నారు మీ పాపను వదిలేసి వెళ్ళిపోండి, రోజు వచ్చేస్తే ఇక్కడ తీద్దు కానీ మాతోని అంటున్నారు వాళ్ళు. సో ఫన్నీ ఇట్ ఈస్. అది కూడా ఏరేసి వాళ్ళ బుట్టలో పెడుతుంది అనమాట. అండ్ చాలా బాగుంది ఇక్కడ మార్నింగ్ వైబ్. మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మార్నింగే లేవాలి. మార్నింగే లేచి ఐ థింక్ ప్రతిసారి ఉంటుంది అనుకుంటున్నాను. మరి నేను ఆ రోజు మాత్రమే చేశాను కదా, ఇది ప్రతిసారి ఉంటుంది నాకు తెలిసి. అది తీసుకెళ్ళి చూడు బుట్టలో పెడుతుంది వాళ్ళ బుట్టలో. అండ్ దే ఆర్ యాక్టివ్, మంచి త్వరగా పనులని చేస్తున్నారు వీళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ అనమాట, ఒక్కొక్కరికి కొన్ని చేపలు పడుతున్నాయి. వీళ్ళు చూడు మంచిగా బుట్టల్లో పట్టుకొని వెళ్ళిపోతున్నారు డబ్బాలో. అండ్ ఫుల్ చేపలు అంటే చేపలు. లైక్ ఇది బాగా బీచ్ అంటే నమ్మాలనిపించట్లేదు కదా, ఇలా ఉంటుంది మార్నింగ్ బాగాలో. అండ్ చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే. అండ్ ఇటువైపు అయితే ఖచ్చితంగా రావాలి, మీరు బాగా వస్తే ఇటువైపు అస్సలు మిస్ అయిపోవద్దు. హలో అండి, ఈ వీడియో చూసారు కదా, ఎంత బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. లైక్ ఇప్పటికి 15 times 20 times బాగా వెళ్ళాను, కానీ ఇది ఫస్ట్ టైం మేము బాగాని ఇట్లా కూడా ఎక్స్ప్లోర్ చేయడం. లైక్ ఒక్కటే బీచ్లో ఆఫ్ బీట్ ఉంది, లైక్
విత్ బీట్ ఉంది. సో మనము స్ట్రైక్గా వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫుల్ బీట్ మ్యూజిక్ సౌండ్స్ అండ్ ఫుల్ ఆఫ్ పీపుల్. మనకు తెలిసిందే కదా, షాక్స్ అలా నడుస్తూనే ఉంటాము. ఎక్కడ మనకి షాక్ బాగా అనిపిస్తే ఇంకా అక్కడ కూర్చొని చిల్ అవుతూ ఉంటాము. ఇది ఒక్కటే మనం ఎప్పుడు వెళ్ళి చేసేది. సో ఇటు రైట్ సైడ్లో కూడా బాగా బ్యాక్ వాటర్ వైపు కూడా ఇంకొక వైబ్ ఉంది, ఇంకొక లైఫ్ ఉంది అక్కడ. సో మీరైతే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇటువైపు వస్తే చాలా బాగుంటుంది, ఫొటోస్ కూడా ఎక్సలెంట్గా వస్తాయి. అండ్ చూస్తున్నారు కదా ఫిషర్మెన్స్, అదంతా చూస్తుంటే ఎంత రిలాక్సింగ్గా ఉంది. అసలు బాగాలోనే ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ అదే కాకుండా ఆ బీచ్ పక్కనే ఇంకా 10 అడుగులు వేస్తే చాలు సూపర్ స్టేస్ అనమాట. మేము స్టే చేసాము అక్కడ. అరే అదిరిపోయింది ఆ స్టేస్ అయితే. సో నెక్స్ట్ వీడియో నేను అది అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు మిస్ అవ్వద్దు, మీకు హెల్ప్ అవ్వచ్చు. సో అదే రేట్కి మీకు ఇంకా ఎక్కడెక్కడ కూడా దొరకచ్చు. బట్ బాగాలోనే అది కూడా బాగా అంటే చాలామంది అవాయిడ్ చేస్తారు, అక్కడ ఎక్కువ రష్ ఉంటుంది అని. బట్ నో, మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఈ స్టేస్ని అయితే మీరు మిస్ అయిపోకూడదు. అదొక వైబ్ అనమాట బాగా బీచ్లో. మనకు అందరికీ తెలుసు బీట్ అటువైపు. సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, సో ఎర్లీ మార్నింగ్ బ్యాక్ వాటర్ వైపు ఇంకొక లైఫ్, ఇంకొక వైబ్. అండ్ బీచ్ పక్కనే అడుగు వేస్తే చాలు లైక్ ఇంకొక సూపర్ స్టేస్, అది హెవెన్ అనమాట. వెరీ నీట్ అండ్ ఫ్రెండ్లీ వైబ్ అండ్ మంచి వ్యూతో మంచి స్టేస్ ఉన్నాయి అక్కడ. అండ్ అది కాకుండా ఆ బాగా బీచ్ అని ఎక్కడైతే పేరు రాసి ఉంటుందో దాని దగ్గర మీరు ఒక పెద్ద కొండ చూసుంటారు కదా. సో ఆ కొండ దాటిన తర్వాత ఇంకొక లైఫ్, ఇంకొక వైబ్ ఉందండి, లైక్ హిడెన్ బీచ్ అనమాట. అది కూడా నేను మీకోసం రికార్డ్ చేస్తాను. సో నెక్స్ట్ అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో సో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే ఇంట్లో ఉంటూనే మీరు హ్యాపీగా వీడియో చూడొచ్చు అనమాట. లైక్ గోవాని మిస్ అయినప్పుడల్లా కూడా. ఎవరు గోవాని మిస్ అవ్వరు రైట్? మీరు చాలా మిస్ అవుతున్నారు కదా, లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ ఆ హిడెన్ బీచ్ అయితే ఇంకా సూపర్ అండి. అసలు మీరైతే అస్సలు మిస్ అవ్వకూడదు. చాలామందికి తెలియదు, మాకే 2 years పట్టింది అది తెలుసుకోవడానికి. బికాజ్ మనకి గూగుల్లో కూడా పెద్దగా దొరకదు అది. అండ్ ఆ కొండ ఎక్కి దిగడం, ఎక్స్ప్లోర్ అయితే ఆ వ్యూ బాగా టోటల్ వ్యూ మనకు కనిపిస్తుంది. ఎక్సలెంట్ స్పాట్ అది. మీకైతే హిడెన్ బీచెస్ లైక్ లోన్లీ బీచెస్ చూడాలి అంటే ఖచ్చితంగా ఈ స్పాట్ అబ్జర్వ్ చేయాలి. చూసినారా అసలు బాగా బీచ్లో 4 వైబ్స్ ఉన్నాయి, బీట్, ఆఫ్ బీట్ అండ్ పక్కన మంచి స్టేస్ అండ్ హిడెన్ బీచ్. బాగా బీచ్ దాటి కొండ దిగడం, ఎక్కడం, హైకింగ్ అట్లాంటివి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. సో ఇట్ మే హెల్ప్స్ అండి. సో డోంట్ మిస్ ద వీడియోస్ అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. అండ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ లైక్ మై ఆల్ వీడియోస్. అండ్ ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ వాంట్ టు షో యూ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. అండ్ బికాస్ గోవాలో ఎప్పటికప్పుడు బీచెస్ అన్నీ కూడా మారిపోతుంటాయి. ఆఫ్ బీట్లో ఒకలా ఉంటుంది, సీజన్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, సీజన్ లేనప్పుడు ఒక వైబ్ ఉంటుంది. సో ఇఫ్ యూ మిస్ గోవా సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో యూ కెన్ వాచ్ గోవా ఫ్రమ్ యువర్ హోమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ థ్యాంక్ యూ, బాయ్.